అర్ధరాత్రి 12 గంటలకి నీ లైఫ్ లో నీకు ఎంతగానో ఇష్టమైన మనిషి హాస్పిటల్ ఐసీయూ బెడ్ మీద చావు బతుకుల్లో ఉంటాడు. ఒకవైపు బీప్ బీప్ అని మిషన్ సౌండ్, ఇంకోవైపు టెన్షన్ తో నీ బాడీ మొత్తం చెమటలు, నీ హార్ట్ బీట్ కూడా నీకే వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ నీ దగ్గరికి స్లోగా వచ్చి మనీ అరేంజ్ చేసుకోండి, ఆపరేషన్ చేస్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయి అన్న మొమెంట్ లో కార్డ్ తీసి ఆ బిల్లు కట్టగలిగేంత దమ్ము ధైర్యం నీకు ఉందా, లేక ఒక మూలకు వెళ్లి కూర్చొని బుక్క పెట్టి ఏడిచే పరిస్థితి ఉందా అని నీకు నువ్వు ఒక సెల్ఫ్ క్వశ్చన్ వేసుకో. ఎందుకంటే ఈ సెల్ఫ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి అవసరమే. లైఫ్ లో స్టేటస్, యాటిట్యూడ్, స్టైల్ ఇవన్నీ జీరో. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే మాట్లాడుతుంది. ఆ పెయిన్ అండ్ ఆ హెల్ప్లెస్ ఫీలింగ్ ఓన్లీ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఇప్పటికన్నా మేలుకో, ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా నీ గమ్యం వైపు వెనక్కి కూడా తిరిగి చూడనంత కసితో పరిగెత్తు. నీ గమ్యాన్ని చేరుకోవడానికి నీ స్లీప్ సాక్రిఫైస్ చేసినా పర్వాలేదు, నీ కంఫర్ట్ సాక్రిఫైస్ చేసినా పర్వాలేదు, నీ ఫ్రెండ్స్ తో ఫన్ ని మిస్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఫ్యూచర్ లో మీ ఫ్యామిలీకి అలాంటి ప్రాబ్లం ఒకటి వస్తే మా వాడు ఉన్నాడులే చూసుకుంటాడు అని ధైర్యం ఇచ్చేంత వరకు నీ పరుగుని అస్సలు ఆపకు. అండ్ ఫైనల్ గా ఒక్కటే గుర్తుపెట్టుకో, మనీ లగ్జరీ కోసమే కాదు, కొన్నిసార్లు మనకి ఎంతగానో ఇష్టమైన వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా కావాలి. సో వర్క్ అంటిల్ యువర్ ప్రెజెన్స్ ఇట్సెల్ఫ్ బికమ్స్ సమ్వన్స్ సెక్యూరిటీ.